కూటమి ప్రభుత్వం ఏం లేదండి, అన్ని దందాలు ఎక్కువైపోయినాయి, లంచాలు ఎక్కువ, విపరీతమైన ఏదైనా లంచం, ఏ చిన్న పనిగా లంచాలు ఎక్కువైపోయినాయి. అసలు భయపడుతున్నా అధికారులు అంటే ఎవరికి భయపడుతున్నా, మేము దిక్కున్న సార్ చెప్పుకోపోంటున్నారు. అది మెయిన్. ఏంటి రైతుల్లో బాగా వ్యతిరేకత వచ్చింది, రైతుల్లో గిట్టుబాటు ధర లేదు. నేను కూడా రైతునే. మెయిన్ మిర్చి కానీ మినువులు కానీ ఇప్పుడు జొన్న కానీ మొక్కజొన్న కానీ రేట్లు పడిపోయినాయి. ధాన్యం వరి బాగా తగ్గిపోయింది, అడిగేవాళ్ళు లేడు, లాస్. రైతు భరోసా ఇస్తే సన్నకారు రైతు ఎకరం 2 ఎకరాల కొంచెం బాగుంటుంది. అదేం లేదు, అంతమంది దాన్ని ఊసే లేదు, వాగ్దానాలన్నీ ఏదేం లేదు. అది చేసినప్పుడు కదా, ఇంకా అది లేదు కదా. అది మెయిన్ ఏంటి, ఎకరం 2 ఎకరాల వాళ్ళకి రైతు 20,000 వేస్తే కొంచెం బాగుంటుంది. అదే ఏం లేదు, ఆ చెప్పిన దానికి చేసిన ఏం తేడా లేదు, ఏం లేదు అంత. గతంలో రైతులు బాగుంది కదా, 3,500 అమ్మింది బస్తా ధాన్యం. ఎప్పుడైనా చేస్తే రికార్డు 2,000 పైన ఉంది. మరి ఇప్పుడు చూస్తే 1,500, 1,200, 1,300 నడుస్తుంది. మరి పెట్టుబడి పెరిగింది. ఇప్పుడు డిఏపి బస్తా వస్తే 1,800, 1,600 అటు పైన ఉంది. మరి ఎరువులు పెరిగినాయి. అప్పుడు ఎరువులు తక్కువ ఉండి ధర ఎక్కువ ఉండేది, రైతుకి మిగిలేదు కదా. ఎకరానికి ఏదైనా 10,000 మిగిలేదని చూస్తాం. ఇప్పుడు ఇంకా మిగలకపోగా లాస్లో ఉంటున్నాడు కదా, అప్పులు అయిపోతున్నాడు. ఇంకా ఏం ముందుకు వస్తాడు రైతు? అదేనండి, మిర్చి ఇప్పుడు 4 సంవత్సరాలు మేము మిర్చి చేస్తున్నాం. 4 సంవత్సరాలు మ్యాక్సిమం 20,000, 24,000, 18,000 అట్లా ఉంది. ఈరోజు వచ్చేసరికి 8,000, 9,000 ఉంది. మిర్చి ఎకరానికి ఎంత అయితే 1,50,000 అవుతుంది. కవులతో 50,000, 2 లక్షలు పెట్టుబడి అవుతుంది. 10 క్వింటాల నుంచి 15 క్వింటాలు. దాని తెగులు బాగా పండపోతే 20 క్వింటాలు పండింది అనుకో, ఎంత వస్తుందండి లెక్క అయ్యింది మీరు? సార్ నిన్న చూసుకుంటే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీ ఎంపీపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఎలా చూస్తారు ఇది? స్థానిక బలాన్ని బట్టి ఉంటుందండి. అది స్థానికంగా ఎవరైతే బలంగా ఉంటారో వాళ్ళు గెలుపొందుతారు. అది సామాన్యమైన విషయం. అది 7 స్థానాలకు గాను 3 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. ఎప్పటి నుంచే వైసీపీకి గెలుపు ప్రారంభమైందంటే కూడా వైసీపీ వాళ్ళు అంటున్నారు, మీరేమో? వైసీపీ గెలుపు అనేది ఏమంటే స్థానిక పరిస్థితులను బట్టి ఉంటుందండి. అక్కడ వైసీపీ అక్కడ బలంగా ఉందని అనుకుంటున్నాను. ఇది కేవలం ప్రారంభం మాత్రమేనండి, ముందుందండి అసలు విషయం. వ్యతిరేకత అని చెప్పలేమండి, ఇది వ్యతిరేకత అనుకోకూడదు. అది కొంతవరకు ఏంటంటే నేను ఇందాకే చెప్పాను, అది స్థానిక పరిస్థితులను బట్టి ఉంటుందండి. రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందండి? కూటమిదే విజయమైన అని అనుకుంటున్నాను. ఎందుకంటే బలం ఉన్నోడిదే రాజ్యం కదండి. అది వాళ్ళ కమిట్మెంట్స్ బట్టి ఉంటుంది. అక్కడ స్థానికంగా వాళ్ళు ఏకమవచ్చు. అది రాజకీయంలో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండరు, మనకు అందరికీ తెలిసిన విషయం అండి. దాన్ని చూస్తుంటే కనుక జెడ్పీటీసీ ఎంపీపీలో వైసీపీ కొన్ని చోట్ల కైవసం చేస్తుంది, విజయం సాధించింది. అంటే అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాటి మీద కాన్సన్ట్రేషన్ ఉండొచ్చు, తీసుకోవచ్చు. దానికి ఏముంది? ఇప్పుడు మొత్తం పోవాలని లేదు, మొత్తం రావాలని లేదు కదా. ఎప్పటి నుంచే మొదలైంది వైసీపీకి, ఇంకా ప్రారంభమైంది. ప్రజలు మొత్తం వైసీపీ తరఫునే ఉన్నారు. కూటమి ప్రభుత్వం మీద పూర్తిగా వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి కూడా వైసీపీ అన్నారు. అదే నేను చెప్పేది. గత ప్రభుత్వం అది ఉంది కాబట్టి అప్పుడు వాళ్ళు దాని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి ఉండొచ్చు. మనకు తెలియదు కదా, ఎవరి మీద ఎక్కువ అభిమానం ఉంటుందనేది ఎవరికి తెలుసు, మనం చెప్పలేం కదా. అందుకని అవి రావచ్చు. అన్నీ పోవాలని లేదు కదా, ప్రతిదీ పోవాలని ఉందో లేదు కదా. 37 స్థానాల్లో కానీ 33 స్థానాలు కైవసం చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లేడీ వైసీపీ తరఫున చేయాల్సినందుకు నాయకులు చేయకూడదంటూ కూడా ఆమె ఆఫ్ చేస్తారు, కానీ ఆమె కలపలేదు. దానికి అది కూడా కిందటిసారి ప్రభుత్వం చేసింది కదా, చేసినప్పుడు వాళ్ళు లబ్ధి పొంది ఉండొచ్చు. నేను అనేది అది, ఇందాక నుంచి చెప్పేది అదే నేను. అప్పుడు వాళ్ళకి దాని మీద అభిప్రాయం కూడా ఉండొచ్చు, తప్పులేదు. సార్ నిన్న జెడ్పీటీసీ ఎంపీపీలో వైసీపీ కొన్ని చోట్ల కైవసం చేసుకుంది. అప్పటి నుంచే విజయం ప్రారంభమైందంటూ కూడా వైసీపీ అంటున్నమాట పబ్లిక్గా మీరే నాకు గతంలో ఎలా ఉండేదంటారు? గతంలో అయితే బాగానే ఉండేది, పథకాల విషయంలో కానీ ఇప్పుడు బాగుంది.
అప్పుడు బాగా. మరి ఇప్పుడు పథకాలు ఇవ్వడానికి కొంచెం లేట్ పడుతుంది. అది ముందు వాళ్ళకి తెలియాలిగా, ముందు తెలియాలిగా. వాళ్ళు చెప్పారు ఏవి పెడచేవని పెట్టారు, ప్రజలు కూడా మోసాన్నే నమ్మారు, అనుభవిస్తున్నారు అంతే. అంటే రాష్ట్ర ఖజానా చూస్తేనేమో ఖాళీగా ఉంది, ఆర్థికంగా పుంజుకుంటే పథకాలు ఇంప్లిమెంట్ చేస్తాం. పుంజుకోకూడదని ముందు తెలియదు, హామీలు ఇచ్చినప్పుడు తెలియదు, హామీలు ఇచ్చినప్పుడు తెలియదు. అంటే జగన్మోహన్ రెడ్డి అన్ని పథకాలు ఇచ్చేసి రాష్ట్ర ఖజానా ఖాళీ చేశాడు. సో అందుకోసం అది అవాస్తవం, అది అవాస్తవం. కావాలని మన దౌర్భాగ్యం ఏంటంటే ఎడ్యుకేషన్ లోనేలు సీఎంలు డిప్యూటీ సీఎంలు అయ్యారు. అది మన ఆంధ్రప్రదేశ్ దురదృష్టం అనుకుంటున్నాను అంతే. మే మాసంలో మే నెలలో తల్లి వందనం ఇంప్లిమెంట్ చేస్తాము. ఏం చేయరండి వీళ్ళు, ఏం చేయరు. పంచుకోవడం, దోచుకోవడం, పంచుకోవడం అంతే. ఇప్పుడు రేట్లన్నీ పెరిగిపోయినాయి, సామాన్య మానవుడు బతకడానికి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు చూస్తే వాళ్ళు ఎంతసేపు వాళ్ళ మీద వీళ్ళ మీద కష్ట సాధింపు తప్పితే పరిపాలన మీద దృష్టి పెట్టట్లా, చాలా కష్టంగా ఉంది. అసలు ఎవరైనా చూసినా కానీ ఇప్పుడు అంత ఎక్కడ సామాన్య మానవుడికి ఎవడు కదిలించినా కానీ ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేదు. వాళ్ళు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కడు నెరవేర్చట్లా. రేషన్ కార్డులు తీసేస్తున్నారు, సామాన్య మానవుడు బతకడానికి లేదు. ఇవాళ కూరగాయలు చూస్తే మంట మండిపోతున్నాయి. పప్పు దినుసులు కానీ ఇంకొకటి కానీ అన్నీ పెరిగిపోయినాయి. సామాన్య మానవుడు అసలు కనీసం బతకడానికి కూడా వీలు లేకుండా పోయింది. అది నేను మామూలుగా మేము సామాన్య మానవులు మనం ఇవాళ కూరగాయలు కొస్తే మండిపోతున్నాయి. ఇవాళ పప్పు దినుసులు కానీ ఇంకొకటి కానీ ఈ మధ్య పామ్ ఆయిల్ కానీ విపరీతంగా పెరిగిపోయినాయి. తగ్గిస్తాను అన్నారు కానీ వాళ్ళు తగ్గించడం అనేది లేదు. ఇప్పుడు కరెంటు ఛార్జీలు పెరిగిపోయినాయా? ఏది వాళ్ళు అనుకున్నాయన్నీ కొన్ని కనీసం కూడా ఒకడు కూడా నెరవేరితే కొంచెం నమ్మకం కలుగుద్ది. అది లేదు. ఇవాళ ఏం దిక్కు తెలియట్లే అసలు ఎట్లా బతకాలి ఏంటి అనేది లేదు. సామాన్య మానవుడు ఇప్పుడు కనీసం బయటకు వచ్చి ఏదైనా పని ఉంటే ఆ పనులు కూడా లేవు. ఇప్పుడు సామాన్యం మేము రోజు వరకు కూలి చేసుకునే వాళ్ళం, అయినా కానీ మనకి ఎక్కడ కూలీ దొరకవు. ఒకసారి ఉంటుంది, ఒక్కోసారి ఉండవు. బయటకు వస్తే టాపి మనుషులు లేవు. విపరీతంగా ఇసుక పెరిగిపోయింది, పనులు లేక ఇప్పుడు 3 రోజుల నుంచి ఖాళీగా ఉన్నా. గతంలో కూడా అట్టాగే ఉంది కానీ ఇంత అదుమానం లేదు. ఇప్పుడు పామ్ ఆయిల్ దాదాపు 130, 140 పెరిగిపోయింది. ఇది వరకు కంటే కూడా 50 రూపాయలు పెరిగిపోయింది. అది ఎందుకు దృష్టి పెట్టట్లా మరి, ఆ పరిపాలన మీద దృష్టి చేస్తారు కానీ నిదానంగా చేస్తారు అంతే. అకస్మాత్తుగా ఇప్పుడు వచ్చి 9 నెలలు అయింది, 9 నెలల నుంచి దృష్టి పెట్టట్లా. వాళ్ళ పనులు వాళ్ళు ఉన్నారు కానీ చేస్తారు, లాస్ట్ వరకు అయినా సరే ఏదైనా చేస్తారు. ఆ నమ్మకం ఉంది, జనానికి నమ్మకం ఉంది చేస్తారని. కానీ అది నెరవేర్చుకుంటే మంచిది. అది అదే సరే ఇంకా అవి మామూలే. అధికార పార్టీ కానీ ఇంకోటి అవి పెద్ద ఇంపార్టెంట్ కాదు మనకి. ఆ జెడ్పీసీసీ మెంబర్షిప్లు అవి పెద్ద ఇంపార్టెంట్ కాదు. ముందు వారి పరిపాలన మీద దృష్టి పెట్టి సామాన్య మానవుడికి అందుబాటులో తీసుకురావాలి ధరలో, అది ఒకటి ఇంపార్టెంట్ అమ్మా. ఓకే, థ్యాంక్ యూ.